నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రేక్షకులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎర్రకోటపైన జెండా ఎగురవేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందిరాగాంధీ స్టేడియంలో జెండాను ఎగురవేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రి లోకేష్ గారు కూడా వాళ్ళ జిల్లాల్లో జెండాను ఎగురవేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మరి పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఆయన ఎందుకు జెండా ఎగురవేయలేదు? అయితే దీనిపై ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. ఆయన జెండా ఎగురవేయలేదా, లేదు అంటే అసలు జెండానే పీకేశారా అని చెప్పి. మరి ప్రధానమంత్రి గారు నేను దేశాన్ని అభివృద్ధి చేశాను, అలాగే ప్రజల జీవన ప్రమాణాలను పెంచాను అని ఆయన చెప్తున్నారు. మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు గారేమో ఆయన 4.0లో ఆయన తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జెండా ఎగురవేసి ప్రసంగం ఇవ్వలేదు అన్న చర్చ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. ఆయన తరపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి జెండా ఎగురవేసి ఆయన ఏదో ఈవీఎంల గురించి మాట్లాడటం అయితే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్లో ఆయన ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావిస్తూ రాశారు. సో దీనిపైన కొన్ని సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ట్వీట్లకే పరిమితమా ఏంటి ఆయన పరిస్థితి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, దేశం మొత్తం కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఎంతో ఆనందంతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గతంలో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ బయటకు వచ్చి ఆయన ట్వీట్లకే పరిమితమయ్యి ట్వీట్లోనే శుభాకాంక్షలు తెలిపారు తప్ప బయటకు వచ్చి జెండా ఎగరవేయలేదు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఆ ట్వీట్ కూడా ఎవరో వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టింది. అతనికి మొహం చెల్లట్లా బయటికి రావటానికి. అంటే పులివెందుల్లో ఇంతకాలం తన ఇష్టారాజ్యంగా నడిచింది, ఇక ముందు నడవదు అనేది అర్థమైపోయింది. ఇంతకాలం ప్రజల్ని భయపెట్టి గెలిచాను, ఇక నుంచి ఆ భయం పోయింది అని జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా అర్థమైంది. ఏం చేయాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో తెలియక ఇంట్లో నుంచి బయటికి కూడా రావటం మానేశాడు. అతను బయటికి రావటం మానేసి అతను సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించాడు. నువ్వు వెళ్ళి మాట్లాడరాపో అని. సజ్జల రామకృష్ణారెడ్డి నాకన్నా సీనియర్ జర్నలిస్టు. ఆయన 1978 ఈనాడు బ్యాచ్ అయితే నేను 82 ఈనాడు బ్యాచ్. అందుకని నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్టు. ఇవాళ చాలా అద్భుతంగా మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మాట్లాడిన మాటలకి నేనైతే చాలా ప్రభావితం అయ్యా. ఆయన అన్న పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రసంగంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయిపోయింది, అందుకని ఇప్పుడు కొత్త తరం వాళ్ళందరికీ ఎవరికీ కూడా ఆ రోజు స్వాతంత్ర సమర పోరాటం ఎట్లా జరిగింది, మనకి స్వేచ్ఛ లేకుండా ఎట్లా పోయింది, ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఎట్లా మగ్గిపోయారు అనే విషయాలన్నీ కూడా పెద్దవాళ్ళకి తెలుస్తాయి. కానీ ఈ జనరేషన్కి తెలిసే అవకాశం లేదు. వాళ్ళందరూ మర్చిపోయారు. ఆ విలువ వీళ్ళకి తెలియలేదు. స్వాతంత్రం తెచ్చుకున్నప్పటి విలువ, ఆ స్ఫూర్తి కూడా పోతూ ఉన్నది అని చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ కొత్త తరానికి అంటే స్వేచ్ఛ లేకపోతే ఎలా ఉంటుంది అన్న జీవితాన్ని రుచి చేయటం, అంటే రుచి కలిగించటానికి. అంటే కొత్త తరానికి స్వాతంత్రం విలువ తెలియదు కదా. వాళ్ళందరూ స్వాతంత్ర భారతదేశంలో పుట్టారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టారు. వాళ్ళకి మరి బానిసత్వం ఎట్లా ఉంటుందో ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి బానిసత్వము, ఆ బ్రిటిషు నిరంకుశ పాలన, ఇవన్నీ వాళ్ళకి ప్రత్యక్షంగా నేర్పితే, అంటే వాళ్ళకి రుచి చూపిస్తే అప్పుడు స్వాతంత్రం విలువ అర్థమవుతుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. అందుకోసమే ప్రజలకి బానిసత్వం మళ్ళీ నేర్పాలి, వాళ్ళకి అనుభవంలోకి తీసుకురావాలి, వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేయాలి, వాళ్ళని మొత్తం చక్ర బంధంలో ఇట్లా ఒత్తేయాలి అని ఈ ప్లాన్లన్నీ వేసుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే
ప్రజలకి దేశ స్వాతంత్ర విలువ చెప్పటానికి వాళ్ళని అణిచివేసేసి ఎవరికి అంటే దళితులకి వాళ్ళ హక్కులు గుర్తు రాకుండా చేసి వాళ్ళని నిరంతరం వాడిని ఊచకోత కోసుకుంటూ ముస్లిం మైనారిటీలు బయటకు వచ్చి మాకు ఏదైనా సౌకర్యం కావాలని అడగటానికి భయపడేలాగా చేసి బీసీలు ఏదన్నా వచ్చి మాకు చేనేత మగ్గాలు ఇప్పించండి లేకపోతే మాకు ఏదన్నా పెన్షన్ పెంచండి అని అడిగితే వాళ్ళని రిప్రెషన్ ఉక్కు పాదంతో అణిచివేసి అదేవిధంగా అపోజిషన్ పార్టీలు కూడా లేవకుండా చేద్దాం చంపేద్దాం అసలు వాటి పేక నులిమేద్దాం అని ఇవన్నీ కూడా కొత్త కొత్త స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే మొన్నటి వరకు నాకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు ఇది అనేది నాకు కూడా కొంత డౌట్గా ఉండేది, ఇట్ట చేస్తారు అని. ఈరోజు గౌరవనీయులైన సీనియర్ జర్నలిస్ట్ గారు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తోటి నాకు అర్థమైంది. అంటే ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా చేసి ఈ కొత్త తరానికి కూడా స్వాతంత్రం విలువ తెలియజేయటానికి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించారు. ప్రజల హక్కుల్ని కాలరాశారు, పోలీసు రాజ్యం నడిపారు. పోలీసుల్ని అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమారు లాంటి వాళ్ళని అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు చూడలేదు కదా, రూదర్ఫర్డ్ ఎట్లుంటాడో కొత్త తరానికి తెలియదు కదా. ఏదో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తే తెలుస్తుంది ఆ రూదర్ఫర్డ్ అంటే ఏంటనేది. ఆ సినిమా కూడా చూడని వాళ్ళకి తెలియదు కదా. అందుకని వాళ్ళని పరిచయం చేయటానికి, ఆ క్యారెక్టర్లని పరిచయం చేయటానికి బ్రిటిష్ వాళ్ళ పాత్ర తను తీసుకున్నాడు. జియో నెంబర్ 1 తీసుకొచ్చింది కూడా అంతే. బ్రిటిష్ టైంలో అటువంటి చట్టం ఉండేది, అందుకని మళ్ళీ ఆ చట్టంలో కూడా అంత క్రూరత్వం లేదు. బ్రిటిష్ వాళ్ళ చట్టంలో కూడా ఇంత క్రూరత్వం లేదు. అందుకని కొత్త తరానికి అదంతా ఒక వాళ్ళకి తెలియటానికి జియో 1 తీసుకొచ్చి ఎవ్వరూ కూడా ధర్నాలు ప్రొటెస్టులు ఇటువంటివి చేయకుండా కట్టడి చేసి బ్రిటిష్ రూల్ ఎట్లా ఉంటుందో చూపించాడు మా జగన్మోహన్ రెడ్డి. స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎట్లా ఉంటాయో ప్రజలకి అంటే దేశం స్వాతంత్రంకి ముందు ఎట్లా ఉంది తర్వాత ఎట్లుంది కొత్త తరానికి తెలియదు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి తెలిసేలాగా చేశారు. స్వాతంత్రం వచ్చిందంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో ఈ బానిసత్వాన్ని భరించలేక ఈ ఉక్కుపాదంతో అణిచివేసే ఈ తత్వాన్ని సహించలేక వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ మీద ఎట్లా పోరాటం చేశారో అట్లా ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దాష్టికం మీద పోరాటం చేసి స్వేచ్ఛా స్వాతంత్రాలు సంపాదించుకున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రజలు ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి వాడెవడో వచ్చి ఇవి ఆస్తులు ఆక్రమించేస్తారు, మన ఇల్లు కొట్టేస్తాడు, లేకపోతే మనం పొలం కొట్టేస్తాడు అన్న భయం లేకుండా బతుకుతూ ఉన్నారు. ఇది స్వాతంత్రం అంటే. ఈ స్వాతంత్రాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు ఇక్కడ మాట్లాడారు. ఎర్రకోట మీద ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయాలు చూస్తే చాలా అద్భుతమైన విషయాలు. భారతదేశం ఎటువైపు పోతుంది, ఎట్లా ముందరికి ఎట్లా పోతున్నది, ఈ చొరబాటుదారుల వల్ల వచ్చే డేంజర్ ఏంటి అనేది ఆయన చాలా బాగా చెప్పారు. అట్లా పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పింది. పవన్ కళ్యాణ్ కూడా ఆయన మొత్తం ఈ కంటిన్యూస్ అంటే గవర్నెన్స్ కంటిన్యూస్గా ఉంటే ప్రజలకి ఎంత మేలు జరుగుతుందనేది ఆయన చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగం అయితే నాకు బాగా నచ్చింది. శ్రీనివాస్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరవేయకపోవడంపై చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. ఒకటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓడిపోయిన నేపథ్యంలో ఆయన మొహం చూపించలేక ఎగరేయలేదని చెప్పి ఇప్పుడు సార్ గారు అనడం జరిగింది. సో అదే రీజన్ అయి ఉంటుందంటారా? లేదు అంటే నేను అధికారంలో ఎలాగూ లేను, నేను ఇప్పుడు పోయి జెండాలు ఎగరేయాల్సిన అవసరం ఏముంది అనుకొని ఆయన లైట్ తీసుకొని ఉంటారంటారా? రీజన్ ఏమై ఉండొచ్చు అంటారా? అంటే అధికారంలో ఉంటేనే జెండా వందనమా? కొడాలి నానిగారు అన్నారు కదా, మీరేంటి కనిపించట్లేదంటే మాకు అధికారం లేదు, మేము ప్రజలకి ఇప్పుడు కనపడాల్సిన అవసరం ఏముందని. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉద్యోగం ఏంటిది? సేవ. ఇది ఉద్యోగం కాదు.
రాజకీయం అనేది ప్రజాసేవ, దానికోసం మీరు వచ్చారు. ఇప్పుడు నువ్వు పవర్లో ఉంటేనే జెండా ఎగరేస్తా, పవర్లో లేకపోతే జెండా ఎగరేయనంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఎంతమంది జెండా ఎగరేయరమ్మా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఎగరేయకుండా ఉంటాడా? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా ఎగరేయకుండా ఉంటాడా? వాళ్ళ పార్టీ కార్యాలయంలో అటు ఏది జాతీయ పతాక ఆవిష్కరణ, వాళ్ళ పార్టీ పతాకం కూడా ఇంకో పక్కన పెట్టుకుని ఆవిష్కరించుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పరిపూర్ణంగా ఉంటేనే చేస్తారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో వచ్చి కూర్చుంటారు, పదవి ఉంటేనే ఇప్పుడు జెండా ఎగరవేస్తారు. ముఖ్యమంత్రి హోదా ఉంటేనే జెండా ఎగరేస్తాడు. అంటే ఆయన రాజ్యాంగం సపరేట్ అంటావా? ఏది రాజారెడ్డి రాజ్యాంగమా? అంటే ఇప్పుడు ఇవాళ స్వాతంత్ర దినం, దేశం మొత్తానికి ఆగస్టు 15 స్వాతంత్రం కనుక వస్తే మరి ముందు రోజే పులివెందులకు స్వాతంత్రం వచ్చిందా? పులివెందుల జడ్పీటీసీ లేకపోతే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల కాడ స్వేచ్ఛ స్వాతంత్రాలు, జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛ కోల్పోయాడా? అతని స్వాతంత్రానికి సంఖ్యలు పడ్డాయా? అంటే అరాచక శక్తులుగా వాళ్ళు రాసిన స్లిప్పులే మనకు కనపడ్డాయి. ఓటుతో పాటు స్లిప్పులు వేశారు నిన్న పులివెందుల్లో. ఏమని? 30 ఏళ్ల తర్వాత మొదటిసారి ఓటేస్తున్నామయ్యా, మీకు దండాలయ్యా అన్నాడు ఒక రాసిన స్లిప్. ఇంకొకడు ఏమన్నాడు? వివేకం సార్, మా వివేకం సార్కి న్యాయం చేయండి అయ్యా అన్నాడు. అక్కడే కనపడతాను పాలకులు అణిచివేత, ప్రజల తిరుగుబాటు. అదే స్వాతంత్రం అన్నమాట. అది ఇందాక సత్యమూర్తి గారు చెప్పారేంటి? బ్రిటిష్ వాళ్ళు అణిచివేశారు. అప్పుడు మరి భారతదేశాన్ని వాళ్ళ యొక్క బానిస రాజ్యంగా మార్చుకున్నారు. ఇక్కడ ఉన్న సంపద అంతా వాళ్ళ దేశానికి తరలించిపోయారు. ప్రజలు తిరగబడ్డారు. ఇప్పుడు మహాత్మా గాంధీ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి ఆధ్వర్యంలో అప్పుడు జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా, ఇవన్నీ జరిగి ఈరోజు స్వాతంత్రం సంపాదించుకున్నారు. ప్రధాని మోడీ అదే చెప్పారు. ఏది ఎర్రకోట పైన ప్రసంగంలో కానీ, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా మీరు చెప్పే ఇందిరాగాంధీ స్టేడియంలో చేసినటువంటి ప్రసంగంలో కానీ అందరి యొక్క ఉద్దేశం ఒకటే. ఏది? ఇవాళ సమ్మిళిత అభివృద్ధి. ఏది? అటు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఇవాళ మరి 3వ అతిపెద్ద ఎకానమీగా వస్తా. అంటే ఇప్పుడు మాది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ అన్నారు ముఖ్యమంత్రి కూడా. చంద్రబాబు మాట్లాడుతూ డెడ్ ఎకానమీ అన్నాడు. ఆయన ఎవరో ఒక ఆయన, మన జగన్మోహన్ రెడ్డి సోదరుడు, జిరాక్స్ కాపీ. ఎక్కడ? అమెరికా అధ్యక్షుడు ఆయన ఎవరు? ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ అని భారతదేశ జగన్మోహన్ రెడ్డికి జిరాక్స్ కాపీ. డెడ్ ఎకానమీ ఏదో అంటే కాదు, ఇది గుడ్ ఎకానమీ అంటూ. ఎందుకంటే ఒక అసూయ, భారతదేశం ఎదుగుతున్నటువంటి విధానం, ఎలా ఇది ప్రపంచంలో అగ్రరాజ్యంగా భవిష్యత్తులో మారబోతోంది, వీళ్ళ ప్రణాళికలు. మీరు ఇందాక కూడా చెప్పారు ఇంట్రోలో కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళేంటి ఆయన ప్రణాళికలు, అభివృద్ధి 4.0లో ఇప్పుడు ఈ 14 నెలల్లో చంద్రబాబు చేసిన అభివృద్ధి, పెట్టుబడులు ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటం, 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ ఎంఓయూలు చేసుకున్నారంట. 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి. అసలు నీకు 6 లక్షల ఉద్యోగాలు అక్కడ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆగస్టు 15 శుభ సందర్భంగా ఏం చేశారు? స్త్రీ శక్తి అనే ఒక హామీ నెరవేర్చారు. సూపర్ 6లో మహిళలకు ఉచిత బస్సు. అంటే దగ్గర అదెంత 1942 కోట్లు అంట. సంవత్సరానికి పడే భారం, ప్రజలకు కలిగే మేలు, ఒక్కొక్క కుటుంబానికి ఈ ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం ద్వారా 4,000 రూపాయలు ఖర్చు తగ్గుద్దంట. కొంతమందికి 1,400, కొంతమందికి 1,100, కొంతమందికి 2,500. అంటే జీవన ప్రమాణాలు పెరగాలి, నెక్స్ట్ కుటుంబ ఖర్చులు తగ్గించాలి. ప్రభుత్వం తద్వారా వాళ్ళ యొక్క ఆయు ప్రమాణాలని పెంచే దిశగా జరుగుతున్నటువంటి ఈ పరిపాలన ఏది? అటు మోడీ కేంద్రంలో, మరి చంద్రబాబు ఆయన ఎంపీల పైన, నితీష్ కుమార్ ఆయన ఎంపీల పైన, ఇవాళ మోడీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏదడిగితే ఆ నిధులు వస్తున్నాయి. అసలు ఒక సంవత్సరంలోనే దగ్గర 3.5 లక్షల కోట్ల అభివృద్ధికి కేంద్రం తోడ్పడింది. తన నిధులు ఇచ్చింది, లేదు ఇతర మార్గాల ద్వారా. ఇక్కడ అమరావతిలోనే మరి 63,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో మరి 2 లక్షల కోట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశాడు. అటు రాయలసీమ నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించింది ఏంటి? సెమీ కండక్టర్స్ యూనిట్. అక్కడ
ఆ కొప్పర్తి, ఆ ఓర్వకల్లులో, లేకపోతే ఆ తిరుపతి దగ్గర జపాన్ నుంచి 14,000 కోట్ల పెట్టుబడులతో ఒక సెమీ కండక్టర్ యూనిట్, కొరియా నుంచి ఒక 600 కోట్లతో ఇంకో సెమీ కండక్టర్ యూనిట్. అంటే సెమీ కండక్టర్స్ హబ్గా రాయలసీమ. గతంలో మనం ఏమనుకున్నాం, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన ఏదో ఏరోస్పేస్ హబ్గా చేస్తున్నారు. కొన్ని రక్షణ పరిశోధన సంస్థలు కూడా అక్కడ అనంతపురం జిల్లా, అక్కడ కడప, కర్నూలు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆ కర్ణాటక మంత్రి కూడా గోలబెట్టాడు, మా దగ్గర నుంచి చంద్రబాబు ఎత్తుపోతున్నాడు ఏదో హెచ్ఏఎల్ ఎక్స్టెన్షన్. అంటే మీది ఇక్కడ షిఫ్ట్ చేయమని లేదు, ఎక్స్టెన్షన్ కనుక ఇస్తే ఇక్కడ పెట్టమని అడిగానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వివరణ. ఒక పోటీ నడుస్తుంది. ఏది? కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఇతర రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్ద ఎత్తున సహాయం జరుగుతోంది. అటు అభివృద్ధిలో పోటీ, ఇటు హామీలు నెరవేర్చడంలో పోటీ జరుగుతుంటే మరి వీళ్ళేంటి, వీళ్ళేమో మరి వీళ్ళ యొక్క ఆ రౌడీల స్వేచ్ఛ పోయిందనో, గుండాల స్వేచ్ఛ తగ్గిందనో. మొన్న కోయా ప్రవీణ్ చూశారు కదా, మొత్తం అందరినీ తొక్కి నారదీసినట్టున్నాడు. ఏది? అసలు ఓటు గనక వేయనీయకుండా ఎవరన్నా అడ్డం పడితే ఇసిరిసిరి అవతలు పడేసినట్టున్నారు. అవినాష్ రెడ్డిని కూడా ఎత్తారు కదా, ఎత్తి వాహనంలో పట్టుకుని పడుతుంటే అతను అది పారిపోయినట్టున్నాడు. ఇక్కడ జరుగుతోంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, సూపర్ 6 సూపర్ 7 అంటాడు. వరుస పెట్టి సూపర్ 6 హామీల్లో 90% అమలు చేశారంట. ఒక్కొక్క బాలు వేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి తల మీద నుంచి పోతున్నాయి సిక్సర్లు. ఏది? ఇది సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ 6 అనేది సూపర్ హిట్. ఈ ఒక్కరోజే శ్రీశక్తి అనే పథకం అమలు చేశారంటే అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇదో పెద్ద ఫజిల్. జగన్మోహన్ రెడ్డి ఇంత నాశనం చేసినా కానీ 14 నెలల్లో ఇంతట బాగుపడ్డది. అంటే తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు. మరి అక్కడ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. రైతులకి మరి 7,000 రూపాయలు ఇప్పటికే పడిపోయాయి. ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చేశారు. ఇప్పుడు ఇదేంటి? ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. అదేమంటే చంద్రబాబు అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడు. అసలు ఇప్పుడు ఈ సంవత్సరంలోనే 1,50,000 కోట్ల అప్పులు తెచ్చాడు అంటాడు. నువ్వెంత తెచ్చావు? నువ్వు చేసింది అంత కాదా? నువ్వు చేసావు. సంవత్సరానికి 1,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. జగన్ ఎక్కినప్పుడు కూడా ఇది చేసిన అప్పు కాదు, బడ్జెట్లో పెట్టుకున్న ప్రొవిజన్. ఆ బడ్జెట్లో పెట్టుకున్న ప్రొవిజన్ చూపించి 1,70,000 కోట్లు ఒక సంవత్సరంలోనే చేసేసాడని చెప్తూ ఉంటాడు. ఇంతవరకు అసలు లోన్లు కూడా ఇవ్వాలి, అమరావతి నుంచి మొత్తం రాలే. 5 ఏళ్లలో చేసినప్పుడు చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే అంత అప్పు చేసేసారు అంటాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలమ్మా మాట్లాడేది, నోరు తెరిస్తే అబద్ధం. ఏది? అసలు ఏది అతను నిజం చెప్పాడు? అతనికి ఒక శాపం ఉందనుకుంటా, నిజం చెబితే తల పగిలిపోతుందని, 1000 వక్కలు అవుతుందని. ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్పాలంటే నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఎంత? 3 లక్షల కోట్ల. అసలు 3 లక్షల కోట్ల అప్పుల్ని నువ్వు 10 లక్షల కోట్లకి చేర్చావు కదా. అక్కడ తేడా ఎంత కనపడుతోంది? 7 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు జరిగాయి. అంటే ఎంత? సంవత్సరానికి 1,30,000 కోట్లు నీ హయాంలో అప్పులు జరిగితే తెస్తే నువ్వు చంద్రబాబుని ఎలా బ్లేమ్ చేస్తావు? ఇక్కడ ఏంటంటే అప్పు తేయటం తప్పు కాదు, తెచ్చిన అప్పుని సద్వినియోగం చేసావా లేదా? నువ్వు అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డావా? నువ్వు అసలు మేసేసావా? నువ్వు చెప్పే లెక్కేంటి? నేను బటన్లో నొక్కాను 2,40,000 కోట్లు ప్రజలకు ఇచ్చానంటావు. నీ సొమ్ము ఇచ్చావా? జనం సొమ్మే కదా నువ్వు ఇచ్చింది. ఆ మిగతా 5 లక్షల కోట్లు ఏమయ్యాయి? అది ఇవాళ జనం అడిగే ప్రశ్న. రోడ్లు వేసావా? రోడ్లన్నీ గుంతలు. పేదలకు ఇల్లు కట్టావా? ఒక ఇల్లు కట్టలేదని మరి కేంద్రమే తలంటు పోసింది నీకు. ఒక్కటి కట్టారు. ఒక్కటి ఏది? ప్యాలెస్ కట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన సెల్ఫిష్ ఎజెండా, స్వార్థం, అసూయ, ఈ రెండే అతను ముంచేశాయి. డివిఎస్ గారు ఇట్లాగే చెప్తారు. కానీ మా సీనియర్ జర్నలిస్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చెప్పింది ఏంటి అంటే, మొత్తం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే అంత దానికి మొత్తం విలువలు విశ్వసనీయత తోటి పుట్టిందిట. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాచ
విలువలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే 5 ఏళ్ళు రాజకీయం అస్సలు 5 ఏళ్ళు రాజకీయం చేసేట మొత్తం మనం చూస్తున్నాం. ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందరే వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి అని చెప్తాడు. ఇప్పటికీ ఇంకా మేనేజ్ చేస్తూనే ఉన్నారు వ్యవస్థల్ని. ఇప్పటికీ ఇంకా నీకు అసలు ఎంత దారుణంగా చేస్తున్నారో ప్రజలందరికీ అర్థమవుతూ ఉన్నది. అటువంటిట విలువలు, విశ్వసనీయతట, చెప్పలేని పనులు హామీ ఇవ్వడుట. అసలు జగన్మోహన్ రెడ్డి మాట తప్పట. ఇవన్నీ చెప్తూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద నాకు ఇవాళ చాలా అభిమానం ఏర్పడ్డది. అందుకనే నేను ఇన్నిసార్లు పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరుని ప్రస్తావిస్తూ ఉన్నాను. విలువలు, విశ్వసనీయత అట్టగే కాపాడుకోండి. అంటే ఇవ్వలేని హామీలు, అంటే అమలు చెయ్యలేని హామీలు జగన్ గారు అసలు ప్రస్తావించట. ఏంటి విలువలు? విలువలు అంటే అమ్మ మీద కేసు వేయటం, అమ్మ మీద కేసు వేయటం విలువలు, చెల్లి ఆస్తులు తినడం, విశ్వసనీయత. అవన్నీ ఎవరింట్లో లేకుండా ఉన్నాయి సార్. అవి లేకపోతే ఘర్ఘర్కి కహాని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ప్రతి ఇంట్లో ఉండేది. అంటే మీ ఇంట్లో కూడా మీ చెల్లి ఆస్తి తినండిరా అని పిలిపిస్తున్నాడా? అదే కదా మొత్తం. ఇప్పుడు మీ అమ్మ మీద కూడా కేసు వేయమని జనానికి చెప్తున్నాడా? ఇప్పుడు అవి విలువలు, విశ్వసనీయత ముందు నీ కుటుంబంలో నీ పట్ల ఉంటే, నీ పార్టీలో నీ పట్ల ఉంటే ప్రజల్లోకి వస్తుంది. ఇప్పుడు విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడితే అందుకు కాదు ఆయన పాత్రుడు అంది, ఏది అసహ్యం వేస్తోంది అనే మాట చాలా తీవ్రమైన మాట. మనం ఏంటంటే జడ్పీటీసీ 2 ఎన్నికలు ఓడిపోయేసరికి వ్యతిరేకత జగన్ పట్ల అనుకున్నారు. వ్యతిరేకత అనేది చాలా లైటర్ వే. అది వ్యతిరేకత కాదు, అదేంటి అసహ్యం. ఇప్పుడు బయట అయ్యన్న పాత్రుడు గారంటే ఆయన స్పీకరు, ఆయన అన్నాడు అనుకోవచ్చు. నీ చెల్లెలే అన్నది మా అన్నకి బుర్ర లేదండి, బుర్ర కాదు సభ్యత సంస్కారం లేదని, సభ్యత సంస్కారం లేదని నీ చెల్లెలు, సొంత చెల్లెలు చెప్పింది. అసలు అన్నకి సభ్యత సంస్కారం లేకపోవడం విలువలు సజ్జల దృష్టిలో, విశ్వసనీయత సజ్జల దృష్టిలో. సజ్జల దృష్టిలో ఇంకొక విశ్వసనీయత కూడా ఉంది. బాబాయిని అప్పుడు వేసేసారు కదా, గొడ్డలు పెట్టి వేసేసినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని రాయించటం సాక్షిలో. అప్పటికి ఆయన ఎడిటోరియల్ డైరెక్టర్గానే ఉన్నాడు. ఆ తర్వాత లేదు వైఎస్ వివేకానంద రెడ్డికి ఇంకొక పెళ్ళం ఉంది, ఆమె ముస్లిము, ఆమెకి కొడుకున్నాడు, అందుకని వాళ్ళ ఆస్తులు తగాదాలతో కూతురు అల్లుడు కలిసి వేసేసారని చెప్పటం. అవి మన విలువలు, విశ్వసనీయత. అదే సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వల్గారిటీ, వాళ్ళ విలువలేంటి? వల్గారిటీ, విశ్వసనీయత. ప్రశాంతి మేడంను ఉద్దేశించి ఆ ప్రసన్న కుమార్ అన్న మాటలు అసలు మామూలు విలువల. ఒక మహిళా శాసనసభ్యురాలను ఉద్దేశించి నువ్వు 6 సార్లు గెలిచావని చెప్పుకుంటున్నావే, నువ్వు ఈ మాటలా మాట్లాడేదని వీళ్ళ విలువల్ని తిట్టింది ఎవరు? హైకోర్టు. ఆ విషయానికి వస్తే స్వయాన షర్మిల గారే ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ అండ్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జెండా ఎగురవేయకపోవడం వెనక ఇంకో కారణం కూడా ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి అభివృద్ధి గురించి మాట్లాడేవారు. ఎందుకంటే ఆయన హయాంలో ఎలాగూ ఏం చేయలేదు కాబట్టి అడగడానికి ఏం ఉండేది కాదు. అలాగే సంక్షేమ పథకాల గురించి పదే ఆయన ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. ఆయన కొన్ని బటన్ నొక్కి కొన్ని సంక్షేమ పథకాలు ఆయన ప్రజలకు ఇచ్చాడు కాబట్టి అఫ్కోర్స్ దాని తర్వాత ఏ విధంగా వెనక్కి తీసుకున్నాడు అన్నది పక్కన పెడితే, ఇప్పుడు జెండా ఎగరేయడానికి ఆయన బయటకు వస్తే మరి ఈరోజు శ్రీశక్తి కూడా స్కీమ్ని చంద్రబాబు గారు ప్రారంభించబోతున్నారు. సో మరి ఆయన ఇంకా అడగడానికి కూడా ఏం లేదు, ఆయన మాట్లాడడానికి కూడా ఏం లేదు. అందువల్ల కూడా ఆయన రాకపోయి ఉండొచ్చు అనే చర్చ నడుస్తోంది. మీ ఉద్దేశం? అంత సిగ్గుపడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు. విలువలు విశ్వసనీయత ఎక్కువ కదా, అందుకని అట్లా సిగ్గుపడే ఇది కాదు. అట్లా జగన్మోహన్ రెడ్డికి అమ్మ మనం ఇది మాట్లాడితే ఏమవుతుంది, అది చెబితే ఏమవుతుంది అనేది లేదు. అటువంటి విలువలు, విశ్వసనీయత అతనికి ఏమి లేవు. కానీ జైలుకి వెళ్ళినాళ్ళు, ఒక నిమిషం సత్యమూర్తి గారు, జైలుకి వెళ్ళినాళ్ళు తల వంచుకుని వెళ్ళేవాళ్ళు. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా తల వంచుకుని వచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు నమస్కారాలు పెడుతూ వెళ్తాడు, వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వచ్చాడు, నమస్కారాలు పెడుతూ వస్తాడు. చెవిరెడ్డి కూడా అదే. ఏది ఇప్పుడు మన సత్యమూర్తి గారు అంటున్న దాని ప్రకారం నాకేం గుర్తొచ్చాయన్నమాట. సిగ్గుపడడు అంటే అస్సలు సిగ్గు లేదు. అప్పటి వరకు ఓ ట్రెండ్ ఉండేది, జైలుకి వెళ్తే సిగ్గుపడి అందరూ
మనోడిని చూసిన తర్వాత ఆ జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతివాడు ఏ నవ్వటం, హీరోలాగా చేతులు హీరోలాగా ఆడేదో స్వాతంత్ర సమర పోరాటం చేసి వచ్చినట్టు. అరే బ్రిటిష్ హయాంలో ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో అనేక మందిని జైళ్ళలోకి పంపారు. కానీ మహాత్మా గాంధీతో సహా బయటకు వస్తూ పటేల్ కానీ లేకపోతే నెహ్రూ కానీ ఆ జైలు నుంచి బయటకు వస్తూ అట్లా దండాలు పెట్టారా? వాళ్ళు బ్రిటిష్ వాడు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినా కానీ మేము జైలుకి వెళ్ళామని చెప్పి తలకాయ ఉంచుకొని బయటకు వచ్చారు. అటువంటిది వీడు దళిత కుర్రాడిని ఒకడిని మర్డర్ చేస్తే వీడు అంటున్నారు. అదేంటండి అనొచ్చు మీరు. అది వాడుక భాష, అధికార భాష చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్నే వీడు అన్నాడు. అందుకని మనం వాడు ఎవడో దళిత కుర్రాడిని చంపినోడిని వీడు అంటే పెద్ద తప్పేం లేదు. ఆడు దళిత కుర్రాడిని చంపేసి, డ్రైవర్ని చంపేసి ఆడొచ్చేసి ఊరేగింపుతో వచ్చాడు బయటికి. అది మన సంస్కృతి. అసలు వెళ్ళి రావడం నిన్న చెవిరెడ్డి బయటకు వస్తా నమస్కారం పెట్టాడా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను జైలుకి వెళ్ళొచ్చి ముఖ్యమంత్రి అయ్యాను, మీరు కూడా భయపడకండి, ఏం చేయాలనుకుంటే చేయండి, మీరు కూడా జైలుకి వెళ్ళొస్తే ఏదో ఒకటి ఉంటుంది మన పార్టీలో అని చెప్పి కూడా ఆయన మీటింగ్ పెట్టినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు కదా సార్. మరి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పెడుతున్నారు. నాకు ఇంకొక అంటే మీరు క్వశ్చన్ అడుగుతూ ఉంటే నాకు ఒక మంచి ఇన్సిడెంట్ కూడా గుర్తొచ్చింది. తుర్కా కిషోర్ని వేశారు కదా లోపల. పాపం చాలా కేసులు ఉన్నాయి అతని మీద, అటెంప్ట్ మర్డర్ కేసులే ఎక్కువ ఉన్నాయి. అది పాపం వాళ్ళ ఆవిడికి తెలియక ఆమె బాధపడుతూ ఉన్నది. కానీ అంటే ఆమె బాధ కూడా ఏంటంటే ఎవరన్నా వేసేస్తే పోయేది కదా, అటెంప్టే చేశాడు అనేదో బాధ అనుకుంటా. అతను జైలు నుంచి మొన్న రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చాడు. బయటకు నేను గమనిస్తూ ఉన్నా, వీడు ఏం మాట్లాడతాడు, వీడు అసలు ఏంటి, వీడు ఏమన్నా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తాడా, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని మళ్ళీ విచ్చలవిడిగా వీడు ఏమన్నా మాట్లాడతాడా అని చెప్పి నేను చాలా ఆ వీడియో మొత్తాన్ని చాలా 2-3 సార్లు అబ్జర్వ్ చేశాయి ఏం మాట్లాడతాడని. ఇట్లా నోటి దాకా వచ్చింది దిగమింగుకొని నా కోసం వాళ్ళు చాలామంది ప్రయత్నం చేశారని వాళ్ళ పేర్లు అన్నీ చెప్పి ఇంక నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే ఆ తుర్కా కిషోర్కి అర్థమైపోయింది. అంటే మనం ఇగో జగన్మోహన్ రెడ్డి చెప్పిందంతా చేయటం వల్ల జైల్లో పడ్డాము. మన రౌడీయిజాన్ని మనం ప్రదర్శించి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు వెంకటరామారెడ్డి వీళ్ళు చెప్పిన పనులన్నీ చేశాము. ఇప్పుడు మనల్ని కాపాడేవాడు ఎవడు లేడు. మళ్ళీ చట్టం ముందర తలంచుకొని నిలబడితే ఏదో బయలు వచ్చింది అన్న జ్ఞానం తుర్కా కిషోర్కి వచ్చింది, కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి రాలే. అదే ఇక్కడ ప్రధానమైన ప్రాబ్లం ఇది. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా అందరినీ నేరస్తుల్ని రెచ్చగొట్టడం, నేరస్తుల్ని ఒక రకంగా అంటే వాళ్ళని ఒక హీరోయిక్ ఎలిమెంట్స్ లాగా చూపిస్తూ ఉన్నాడు. ఆ చూపించటంలో భాగంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు, వాళ్ళ యూత్ నాయకుడు. ఒకవైపు ఆ జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకున్నాడు, అతని పేరేంటో నాకు తెలియదు కానీ వాళ్ళ నాన్నే తెలుసు. మా జక్కంపూడి రాజా వాళ్ళ నాన్న తెలుసు, కానీ నాకు ఆ కొడుకులు వాళ్ళిద్దరూ నాకు తెలియకపోవటం నా అదృష్టం. వాళ్ళ నాన్న బాగా పరిచయం. ఆయన ఒకవైపును ఇంకొక వైపు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉండి యూత్ మీటింగ్ పెట్టాడు కదా, మీ అందరికీ రౌడీలుగా మీరందరూ బాగా గంజాయి అమ్మండి, బాగా రౌడీయిజం చేయండి, బాగా అటెంప్ట్ మర్డర్లు చేయండి, వీలైతే మర్డర్లు చేయండి, మీ అందరికీ మీ ఫోన్ని గన్లాగా వాడండి, మీ అందరికీ టికెట్లు ఇస్తానని చెప్పాడు కదా. ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చి ఏదో ఎటకారంగా ఒక జోకులాగా పులివెందుల్లో తెలుగుదేశం వాళ్ళల్లో కూడా మా అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం ఏజెంట్లు గుద్దుకొని అన్ని ఓట్లు వాళ్ళకి గుద్దుకొని మా అభిమానులు కూడా ఉన్నారు, అందుకని మాకు 683 ఓట్లు గుద్దారని చెప్పి చెబుతున్నాడు. అంటే నవ్వుతూ చెప్తూ ఉన్నాడు. అతనికి వాళ్ళ పార్టీ ఒక అతను రిప్లై ఇచ్చాడు, సిద్ధార్థ రెడ్డి అన్న నీకు అసలు బుర్ర ఉందా, బుద్ధి ఉందా, నువ్వు అసలు అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ప్రజలు ఓడిస్తే నువ్వు నవ్వుతూ దీన్ని ఒక జోకులాగా చెప్తున్నావా, నీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పి ఒక వైసీపీ నాయకుడు అతన్ని ట్యాగ్ చేస్తూ అతని కామెంట్ పెట్టాడు. అంటే తెలుగుదేశం వాళ్ళు అన్ని ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నారు, అందులో కూడా మా అభిమానులు ఉన్నారు కాబట్టి 683 ఓట్లు వచ్చినాయి మాకని చెప్తున్నాడు. అంటే ఎంత సిగ్గులేని బతుకో చూడండి వీళ్ళది, సిగ్గులేని బతుకు. 600 ఓట్లు వచ్చినందుకు నువ్వు అసలు సిగ్గుపడాలే. మీ ఊళ్ళో చెరువు లేకపోతే ఆ పులివెందుల్లో ఏదైనా చెరువు ఉంటే అందులో దూకి సావాలి.
బావి సారీ, చెరువు కాదు, చెరువు బావి. ఆ బావిలో దూకి సావాలి. అటువంటిదిట తెలుగుదేశంలో కూడా మా అభిమానులు ఉన్నారు, అందుకని 600 ఓట్లు మాకు గుద్దారు అని చెప్పుకునే దీన్ని అసహించుకుంటున్నారు. ఎవరు? ప్రజలు కాదు సుమా, వైసీపీ నాయకులు ఈ ప్రవర్తనని, ఈ వెకిలితనాన్ని, ఇట్లా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఈ దుర్మార్గులను చూసి అసహించుకుంటున్నారు. సార్, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీశక్తి పథకాన్ని చంద్రబాబు గారు రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా వైసీపీ తరపు నుంచి చాలా అపోహలు ప్రజల్లో కల్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో అసలు మహిళల అభిప్రాయం ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు అపోహలు ఇందులో పెట్టాల్సిన అవసరం ఏమి, సృష్టించాల్సిన పని ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చారు. దగ్గర ఒక 2000 కోట్ల బెనిఫిట్ చేస్తున్నారు సంవత్సరానికి. దానివల్ల 2000 కోట్ల లబ్ధి ఎలక్షన్స్ టైంలో ఆడవాళ్ళందరూ కూడా టెంపుల్స్కి వెళ్ళండి, తిరగండి, మీ చంద్రన్న ఉన్నాడు అని చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ తిరుమల కొండ మీదకి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ కాదు, ఇదేనా మీరు ఇచ్చిన వాగ్దానం అని చెప్పి. తిరుపతి దాకా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు తిరుమల కొండ మీదకి వెళ్ళలేకపోయినా తిరుపతి దాకా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీనిలో నీకు పల్లె వెలుగు ఇచ్చారు, ఆర్డినరీ పల్లె వెలుగు ఇచ్చారు, నెక్స్ట్ సిటీ ఆర్డినరీ ఇచ్చారు, సిటీ బస్సులు, తర్వాత ఎక్స్ప్రెస్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్రెస్ సర్వీసులు ఏంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఇది మొదట యాక్చువల్గా జిల్లాకే పరిమితం చేయమని అడిగారు, ఆయన పైన ఒత్తిడి చేశారు, చంద్రబాబు పైన, ముఖ్యమంత్రి పైన. కేవలం ఆ జిల్లాలో తిరిగితే చాలు, అంతవరకే ఉచిత బస్సు ఇద్దామని అధికారులు చెప్పినా కూడా ఇంత అప్పుల్లో రాష్ట్రం ఉండి, ఇంత ఖర్చులో ఉన్నప్పటికీ మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి ఇచ్చారు. దానిలో రాశారు స్పష్టంగా. ఈరోజు కూడా నేను ఏదో పత్రికలో చదివాను, ఎక్కడన్నా టెంపుల్స్కి వెళ్ళాలంటే ఇప్పుడు సింహాచలం వెళ్ళాలా, లేకపోతే ఇటు తిరుమల వెళ్ళాలి మీరు అన్నట్టుగా, లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళాలి. చక్కగా అప్పుడే ఆ కుటుంబానికి ఏది 2 బిడ్డలు, మహిళలు, ఆడపిల్లలు 2, తల్లి, మరి వాళ్ళ నాన్న, చక్కగా 6,000కి అయ్యే ఖర్చు ఇప్పుడు 3,000 అయ్యేది. ఏది ఆ పుణ్యక్షేత్రాల సందర్శనకి వీళ్ళకి ఛార్జీలకు అయ్యేది 6,000 అయితే, ఇప్పుడు ఈ ఉచిత బస్సు ద్వారా వాళ్ళకి పడేది కేవలం పురుషుల టికెట్లు మాత్రమే. 3,000 రూపాయలతో వాళ్ళు చేసేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మీరు కోడిగుడ్డు మీద ఈకలు పెంచుతాం, నేను అసలు మొత్తం ఏసీలో కూడా నాకు ఫ్రీ కావాలి. ఇప్పుడు కర్ణాటకలో అమలు చేయటంలో, ఇక్కడ తెలంగాణలో అమలు చేయటంలో, అన్ని చోట్ల అమలు చేస్తున్నారు కదా. అదే స్కీమ్ మరింత మెరుగ్గా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి తీసుకొచ్చారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తామన్నారు, ఇప్పటికి 14 నెలలు పూర్తయ్యాయి. ఇప్పటికి కూడా 11 రకాల బస్సులు ఉంటాయి, కేవలం 5 రకాల బస్సుల్లోనే ఫ్రీ అంటున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. దానిలో లగ్జరీ ఏది, ఇప్పుడు ఏసీ అలాంటి బస్సుల్లో మరి ఉచిత అడగటం కూడా భావ్యం కాదనమాట. ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం అనగానే ఏంటది, నీ అవసరాన్ని తీర్చేది, అది పేదలకు మాత్రమే నిర్దేశించింది. అది ఆ పేదలకు నిర్దేశించిన పథకం. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ లాగా బలిసిన వాళ్ళకి కాదు అది పథకం. అంటే వాళ్ళు అనేది ఏంటి, భారతీ మేడం లేకపోతే సజ్జల భార్య, వీళ్ళు బస్సుల ద్వారా వెళ్దామనా? బలిసిన వాళ్ళకి కాదు, సంపన్న మహిళలకు కాదు కదా ఇది. మీరు చక్కగా ఏసీల్లో మీరు టికెట్ కొనుక్కుని వెళ్ళిపోవచ్చు, లేకపోతే లగ్జరీలో మీ ప్రయాణం మీరు చేయొచ్చు. ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం, లేదా ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది. అదేంటి, డబ్బు ఉండి మేము పలానా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయించుకునే వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేసుకోకూడదు కదా. దారిద్ర్య రేఖకి దిగువన బీపీఎల్ వాళ్ళ కోసం పేదరిక నుంచి విముక్తి, లేకపోతే ఏంటి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళ యొక్క కుటుంబ ఖర్చులు తగ్గాలి. దాన్ని ఉద్దేశించిన పథకాన్ని నువ్వు మొత్తం నాకు అసలు 100 కోట్లు ఉన్నాయి, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, లేకపోతే భువన కరుణాకర్ రెడ్డి భార్య, రాజకేశ్వర రెడ్డి భార్య, వాళ్ళు తిరగడానికి కాదు కదా. ఇప్పుడు యాక్చువల్గా 27 లక్షల మంది మహిళలకు దీనివల్ల బెనిఫిట్ అని. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు, 50 లక్షల మహిళలు వెళ్తున్నారంట రోజుకి ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం చేసేవాళ్ళు. 80 లక్షలకు పెరుగుద్దని అంచనా. దానికి తగ్గట్టుగా ఇక్కడ చేస్తున్నారు. ఎవరు, స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థినులు, ఏది ఇంటర్మీడియట్ నుంచి పైన చదివేవాళ్ళు, వాళ్ళకి బస్ పాస్కి ఎంత అవుతుంది, 1400 అవుతుంది. ఇప్పుడు ఉచితంగా వెళ్ళిపోవచ్చు. అట్లాగే ఇప్పుడు మరి మీరున్నారు, ఏది జాబ్ హోల్డర్స్,
పని చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఎక్కడో ఇంకో చోట పనిచేస్తుంటారు, షోరూమ్స్లో జ్యువెలరీ షాపుల్లో పనిచేస్తున్నటువంటి గర్ల్స్ ఉంటారు. చక్కగా వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కచ్చు బస్సు, వాళ్ళ ఆఫీస్ దగ్గర దిగచ్చు. ఇంతకుముందు ఎంత అయ్యేది? 1100 రూపాయలు. అంటే నెలకి 1100 ఆమెకి బెనిఫిట్, నెలకి 1400 వీళ్ళకి బెనిఫిట్. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునే మహిళలు ఉంటారు, వాళ్ళు మొత్తం మరి చాలా ఖర్చు పెడుతున్నారు, బస్ ఛార్జీలకే వాళ్ళకి ఎక్కువ అయిపోతున్నాయి. ఒక చోట నుంచి కూరగాయలు తీసుకెళ్ళి ఇంకో చోట అమ్ముకోవటం కోసం వాళ్ళకేంటి ఇప్పుడు టికెట్ కొనాల్సిన అవసరం లేదు, నెలకి 2500 రూపాయలు బెనిఫిట్ వాళ్ళకి. ఇట్లా సగటున ఆ కుటుంబానికి 4000 రూపాయలు లబ్ధి చేసుకొచ్చే స్కీమ్ ఇది. ఇది నువ్వు ప్రమాణ స్వీకారం రోజు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నా 14 నెలలకి అని అడిగే నైతికత ఇప్పుడు జనానికి ఉందేమో కానీ జగన్కు ఉంటుందా? ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల తన ముఖ్యమంత్రి పదవీ కాలంలో ఒక్కటన్నా కొత్త ఆర్టీసీ బస్సు కొన్నాడా? ఒక్క బస్సు అన్నా కొన్నాడా? వీళ్ళు రాగానే 600 స్కీమ్ ఎందుకు ఇదైంది అంటే కొత్త బస్సులు తెప్పించారు, అక్కడ బస్సులు లేవు, టైర్లు మళ్ళీ అరిగిపోయిన టైర్లు మార్చేది కూడా ఇది కూడా లేదు ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో. విలువలు విశ్వసనీయత గల పాలన కాబట్టి ఆ టైర్లకి బస్సుకి టైర్లు కూడా మార్చలేదు. అటువంటి దుర్వ్యవస్థలో వదిలేస్తే దాన్ని తీసుకొచ్చి కొత్త బస్సులు తీసుకొచ్చి అవన్నీ పెట్టి ఇప్పుడు మొత్తం కళకళలాడేలాగా చేసి బస్సుల్ని ఇందులో ఫ్రీగా పెడుతున్నారు, మహిళలకి ఫ్రీగా ఇస్తున్నారు. అందుకని ఆ స్కీమ్ గురించి మొత్తం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఈ ఫస్ట్ తెలుసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోడు కాబట్టి అతనికి తెలియదు, అతనికి అర్థం కాదు, మనం చెప్పినా అతనికి అర్థం కాదు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిస్తే, అంటే మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు డిఫాక్టో చీఫ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఇవాళ పార్టీ అధ్యక్షుడిగా డిఫాక్టోగా ఉన్నది సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకనే కదా పతాకావిష్కరణ సజ్జల రామకృష్ణారెడ్డి చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి పతాకాన్ని ఆవిష్కరించి ఆయన వచ్చి ప్రసంగించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 4 నాయకులను ఉద్దేశించి. వెనక లేళ్లాపిరెడ్డి వాళ్ళందరూ స్వతంత్ర సమర యోధులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ పెట్టుకొని ఆయన ప్రసంగించాడు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలు కేవలం పేదల కోసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి? పేదల కోసం. ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి, పింఛన్లు ఎవరికి? కుబేర్లుగా? సంపన్న వర్గాలకి పింఛన్లు ఇస్తారా? సామాజిక భద్రతా పింఛన్లు అంటారు వాటిని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వరు కదా, ఆయన 75 ఏళ్ళు 74 ఏళ్ళు ఉన్నా. ఇప్పుడు ఏసీ బస్సులు లేకపోతే లగ్జరీ బస్సుల్లో వెళ్ళేది ఎవరు? సంపన్నులు, సంపన్న మహిళలు. మరి పల్లె వెలుగులో లేకపోతే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అవి ఎక్కరు కదా, అవి ఎక్కేటటువంటి పేద మహిళల కోసం పెట్టినటువంటి పథకం ఇది.